తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో కొన్ని పత్రాలను సిట్ అధికారులు తగలబెడుతున్నటువంటి నేపథ్యంలో అవి హెరిటేజ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిట్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సిట్ అధికారులు తగలబెట్టినటువంటి ఆ డాక్యుమెంట్లు ఏంటి, ఆ డాక్యుమెంట్లలో ఏముంది, ఎందుకు ఆ డాక్యుమెంట్లని సిట్ అధికారులు తగలబెట్టాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ప్రాంగణంలో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని సిట్ అధికారులు ఈరోజు కాల్ చేశారు. అయితే వాటిల్లో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు ఉన్నాయని, ఆ పత్రాలు హెరిటేజ్ సంస్థకు చెందినవి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ పత్రాల్లో ఏముంది, ఆ పత్రాలని సిట్ అధికారులు ఎందుకు కాల్చివేయాల్సి వచ్చింది, అధికార మార్పిడి జరగబోతుందని జగన్మోహన్ రెడ్డి అలాగే సిట్ అధికారులు భావించారా, అందుకే గతంలో జరిగినటువంటి అవకతవకలను బయటపడకుండా ఉండేందుకు ఈ డాక్యుమెంట్లను కాల్చేశారా అంటే ఏం చెప్తారు మేడం? చాలా సందర్భాల్లో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది ఒక్కోసారి దర్యాప్తుల్లో. ఎవరికి? దర్యాప్తు అధికారులకి. అంటే దొంగ కేసులు పెట్టినప్పుడు జరుగుతాయి ఇట్లాంటివి సహజంగా. అంటే నిరూపించలేని కేసులు, రాజకీయ ప్రతీకారంతో చేసే కేసులు ఉంటాయి, కొన్ని బుక్ చేసే కేసులు ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అవసరానికి మించిన డాక్యుమెంట్లు సేకరిస్తారు. ఈ సేకరించినప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే మరి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, ఏం చేయాలి? వాటిని ఎక్కడో చోట పడేయాలి. పడేస్తే ఇంకెవరికన్నా దొరికితే అందుకని కాల్ చేయాలి. ఆధారాల్ని రూపుమాపాలంటారు కదా, సాక్ష్యాలు ఆధారాలని రూపుమాపాలనుకుంటారు, నాశనం చేయాలనుకుంటారు. రూపుమాపటం అంటే కొంచెం మంచి మాట, నాశనం చేయటం అనేది విధ్వంసకరమైన మాట. మనం మామూలుగా అసలు ఆ రాష్ట్రంలో విధ్వంసకర చర్యలు తప్పితే వేరే జరగట్లేదు కాబట్టి, అంటే ఒక ప్రైవేట్కి కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లని బయటికి తీసుకురావడమే విధ్వంసమే కదా. అదే నేను అనేది, అది విధ్వంసం. అందుకే వాళ్ళు విధ్వంసం చేస్తున్నారు అనేది. సరే, వాళ్ళు అసలు మనకి ఇలాంటి దాఖలాలు తెలంగాణలో కూడా చూసాం మనం. హెచ్ఎండిఏలో చాలా అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు హెచ్ఎండిఏ ఆఫీసే తగలబెట్టేశారు శంకరపల్లిలో. ఈ ఎల్ఆర్ఎస్ స్కీము తప్పులు తడక అయింది అని చెప్పి అక్రమాలు ఉన్నాయి దాంట్లో అని తెలియగానే ఏం చేశారు అంటే, ఇది ఎవరో కేసు వేశారు హైకోర్టులో. వేయగానే ఆఫీస్ కాల్ చేశారు. ఆఫీస్ కాల్ చేస్తే ఇంకేం చేస్తారు? ఆ ఆఫీస్లో కాల్ చేసేటప్పుడు సెలెక్టివ్గా కాల్ చేయలేరు కదా. అవసరమైన వాళ్ళవి కూడా పోయినాయి. పోతే నేను అప్లై చేసుకున్నా, నా డాక్యుమెంట్ రెడీ అయింది అక్కడ, నాకు ఇంకా వాళ్ళు డెలివరీ చేయలా, కాల్ చేశారు. అప్పుడు వేరే ఆఫీస్ నుంచి మళ్ళీ రిఫరెన్స్లు మా దగ్గర ఉన్న జిరాక్స్ కాపీలను బట్టి, అంటే మేము అప్లై చేసుకున్నప్పుడు ఉంటుంది కదా ఎక్నాలజ్మెంట్ని బట్టి మళ్ళీ కొత్త తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఆ కేసు 4 రోజులు ఇటు అటు చేశారు, అయిపోయింది, కేసు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వేరసి జరిగిన నష్టం ఏంటి అంటే చాలామందికి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. వ్యక్తులకి నష్టం జరిగింది, ఉద్యోగస్తులకు నష్టం జరగల, ప్రభుత్వానికి నష్టం జరగల, ప్రజలకి నష్టం జరిగింది. ప్రజలకి వ్యక్తిగతంగా ప్రజలకు నష్టం జరిగింది. సరే, ఆ తర్వాత మళ్ళీ మొన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కొన్ని ఎక్కడ వికారాబాద్ అడవుల్లోనూ, అనంతగిరి అడవుల్లోనూ, మూసీ నదిలోనూ దొరికిన కొన్ని ఆధారాలు, డాక్యుమెంట్స్ అయితేనేమి, ఫైల్స్ అయితేనేమి, పెన్ డ్రైవ్లు అయితేనేమి, హార్డ్ డిస్క్లు అయితేనేమి అన్నీ దొరికినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, మీరు ఆధారాల్ని ధ్వంసం చేయాల్సిన అవసరంలో మీరు ఎందుకు పడ్డారు? ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది అదే. మీరు పెట్టిన కేసు కరెక్టు అనుకుంటే, మీ దగ్గర ఉన్న పేపర్లన్నీ మీరు సక్రమ పద్ధతిలో సేకరించినట్లయితే మీరు అసలు డాక్యుమెంట్లని ఎలా మీరు ధ్వంసం చేస్తారు? ఒకవేళ నిజంగా అవి హెరిటేజ్కి సంబంధించినటువంటి ఫైల్స్ అయితే ఆ ఫైల్స్ ఈ అధికారులకు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే మాట్లాడదాం. అసలు మనం దీంట్లో ఒక్క నిమిషం అయినా సరే పూర్వపరంకి వెళ్ళాలి. ఏంటి అంటే,
లోకేష్ మీద వీళ్ళు రాజధాని భూముల్ని క్విట్ ప్రోకో లాగా చేసుకొని ఎన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది అని చెప్పి ఆ ఎన్నర్ రింగ్ రోడ్డు పక్కన హెరిటేజ్ సంస్థకి పొలం కొనుక్కున్నారు. ఆ పొలం కొనుక్కుని అక్కడ ఎన్నర్ రింగ్ రోడ్డు వస్తుందని తెలిసే వీళ్ళు అక్కడ హెరిటేజ్ కోసం ల్యాండ్ కొన్నారు, హెరిటేజ్ కంపెనీ తరఫున కొనుక్కున్నారు అనేది అభియోగం. ఈ అభియోగానికి మీరు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని విచారణకు పిలిచి మీరు ఫలానా ఇప్పుడు మీ దగ్గర అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు ఈ డబ్బులు ఇది కొనడానికి మీ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మాకు మీరు చూపించండి, చూపించి మీ దగ్గర నిజంగానే డబ్బులు ఉన్నాయని కొనుక్కున్నారా, డబ్బులు ఉన్నాయి కాబట్టే కొనుక్కున్నారా, లేకపోతే ఎవరికైనా మేళ్ళు చేసి మీరు వాళ్ళ చేత ఈ ల్యాండ్ కొనిపించుకున్నారా, ఇదంతా తేలాలి అని చెప్పి మీరు అడిగే హక్కు మీకుంది. ఇప్పుడు పెట్టిన కేసులన్నీ తప్పని మనం అనలేము, కానీ పెట్టిన ప్రతి కేసు నిరూపించబడాలి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, న్యాయం అయితే జరగాలి కదా. అయితే వీళ్ళు ఈ లోపే చాలా తొందరపడిపోయి అసలు హెరిటేజ్ మీద ఏమైనా సరే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద కక్ష తీర్చుకోవాలి అని చెప్పి వీళ్ళు దొంగదారిన ఈ హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సంపాదించారు. సంపాదించి వీళ్ళు కేసు కట్టేటప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా పెట్టారు. దాంట్లో పెడితే వీళ్ళు అడిగారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి వ్యక్తిగతమైనవి, ఆర్టీఐ ప్రకారం కూడా తీసుకోవడానికి లేదు, ఒకరి వ్యక్తిగతమైనవి తీసుకుంటానికి వీలు లేదు, మరి మీరు ఎట్లా తీసుకున్నారు, ఏ రీజన్ తోటి తీసుకున్నారు మీరు అని వీళ్ళు గట్టిగా ప్రశ్నించడం మొదలెడితే కూడా వీళ్ళు అహంభావంతో మేము ఏమైనా సమాధానం చెప్పుకుంటాం, మేము ఎంతైనా సమాధానం చెప్పుకుంటాం, మేము చెప్పుకోగలము అనే ఒక దుందుడుకు మనస్తత్వంతో తెచ్చిందే దుందుడుకు మనస్తత్వం, అటు ఉంచుకున్నది కూడా దుందుడుకు మనస్తత్వంతో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, వాతావరణం అంతా ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగాబారులా పడిపోతుంది. ఇప్పుడు ఓడిపోతామనే ఒక ఓటమి భయం వచ్చింది. అందుకని ఏం చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు ఈ అధికారులే వీటిని కాల్ చేసి ఉండొచ్చు అనేది. అసలు మీకు హక్కు లేని పని మీరు అంటే ఆ కేసు అవసరమా కాదా మీరు పెట్టేసి ఊరుకోవాలి. దాన్ని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సందర్భంలోనే దాన్ని వెలికి తీసి ఆ సందర్భంలోనే అరెస్ట్ చేస్తాము అని లోకేష్ని బెదిరించి నిన్ను కూడా అరెస్ట్ చేస్తాము అని అంటే తండ్రి కొడుకులు ఇద్దరు జైల్లో ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోవాలి. అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు భయపడాలి. ఇప్పుడు వీళ్ళు ఇలా భయభ్రాంతుల్ని చేసే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే జనసామాన్యం రోడ్ల మీదకి రాలా, నోట్లో గుడ్డలు పెట్టుకుని ఏడ్చారు తప్పితే పైకి ఏడవటానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అదే అంతర్జాతీయంగా ఆయన అరెస్టుకి నిరసనగా ప్రదర్శనలు జరిగినాయి, మీటింగులు జరిగినాయి, నిరసనలు జరిగినాయి, వేరే రాష్ట్రాల్లో జరిగినాయి. అంటే తెలంగాణలో జరిగింది, బెంగళూరులో జరిగింది, మద్రాసులో జరిగింది, కానీ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్లో జరగల. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన నిర్బంధకాండ నడుస్తూ ఉంది. ఆ నిర్బంధకాండ నడిచే సందర్భంలో తండ్రి కొడుకులను ఇద్దరిని జైల్లో వేసేస్తే ఆ పార్టీ కార్యకర్తలందరూ కకావికలైపోతారు. ఇక ఆ పార్టీ నాశనం అయిపోతే ఇక మన గెలుపుకి మార్గం సుగమం అవుతుంది అని చెప్పి వీళ్ళు పకడ్బందీగా అధికారులను ఇరికించేలాగా కేసులు పెట్టించాడు జగన్ రెడ్డికి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఆయన అండర్లో ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారు జైలుకి, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు, ఎంతమంది వ్యాపారస్తులు వెళ్ళారు, గత చరిత్ర అంతా మనకు తెలిసిందే. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది అని వీళ్ళు భయపడి చచ్చారు. భయపడి ఈ అధికారులే కాల్ చేశారు. ఆ పేపర్లో మావే అని తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ కూడా ఆ పేపర్లలో మనం ఇరుక్కుంటాము అని తెలిసిందనుకోండి, వీళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు కాదు. దొందు నీకు నా సహకారం నాకు నీ సహకారం అన్నట్లు ఇది అసలు బయటకు వచ్చేదే కాదు. ఇప్పుడు బయటకు వచ్చిన కారణం ఏంటి అంటే వ్యవస్థల్ని సంస్థల్ని ప్రభుత్వాలు అంటే రాజకీయ నాయకులు చేతులు పెట్టి ఆడించుకునే దగ్గర మొదలైంది ఈ విధ్వంసం అంతా. అసలు అధికారులు నికార్సుగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. నా పదవీ కాలం 30 ఏళ్ళు, నీ పదవీ కాలం షిండేలు రాకపోతే 5 ఏళ్ళు, షిండేలు వస్తే మధ్యలోనే కూలిపోతుంది అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. ఇదంతా మాటల రూపంలో చెప్పకపోయినా పేపర్ మీద పెన్ను పెట్టలేదనుకోండి, ఏం చేస్తారు?
అందుకని అధికారులు మీకు అధికారాలు ఉన్నాయి, మీకు ఏమనాలి, మీకు హక్కులు ఉన్నాయి. మీ ఉద్యోగాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా చేసే హక్కు మీకుంది. ఆ హక్కు ఉన్నప్పుడు మీరు ఎందుకు లొంగిపోవాలి? ఇది నేర్చుకుంటే గనక ఈవేళ పేపర్లు తగలబెట్టే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఈ పేపర్లు తగలబెట్టినందుకు కూడా కేసు అవుతుంది రేపు జూన్ 4 తర్వాత. అప్పుడు వాళ్ళని ఎవరు కాపాడతారు? అసలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది అనేది ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఎందుకు రాదు? నీకు ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పేపర్ ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఏ వ్యవస్థను మేనేజ్ చేసి తీసుకున్నావు? మేనేజ్ చేసి తీసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే వాడు చచ్చినట్టు సమాధానం. నిజంగానే అసలు అధికారులు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూడా అధికారం మార్పిడి జరగబోతుంది అని భావిస్తున్నారా? అందుకే ఇటువంటి చర్యలు జాగ్రత్త పడుతున్నారు. కానీ సమయం లేదు మిత్రమా. ఓకే.